హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయా బ్యూటీ హ్యాక్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక ఫేస్ రెమెడీ గురించి అయితే తెలుసుకుందామండి. మన ఫేస్ మీద చాలా పింపుల్స్ అలా వచ్చి వెళ్తూ ఉంటాయండి. అలా వచ్చినప్పుడు మన ఫేస్ మీద చిన్న చిన్న మచ్చలు, నల్ల మచ్చలు అలా వస్తూ ఉంటాయి. అవి ఏ రెమెడీ యూస్ చేసినా మనకు తొందరగా అయితే క్లియర్ అవ్వవు. ఈ చిన్న హ్యాక్ అనేది ట్రై చేయడం వలన ఒక మంచి బెస్ట్ రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. ఈ హ్యాక్ అనేది నేను బనానా పీల్ అనేది యూస్ చేసి ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ కొత్తగా నా వీడియో చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ బనానా పీల్ అనేది యూస్ చేసి ఈ రెమెడీని అయితే చేస్తున్నానండి. ముందుగా బనానా పీల్ అనేది తీసుకోవాలి. ఆ బనానా పీల్ మీద మనం కొంచెం కాఫీ పౌడర్ అనేది వేసుకోవాలి. మీరు యూస్ చేసే ఏ కాఫీ పౌడర్ అయినా వేసుకోవచ్చు అండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు బాదం ఆయిల్ ఉంటుంది కదా, మీ ఇంట్లో బాదం ఆయిల్ లేదు అనుకుంటే విటమిన్ ఈ ఆయిల్ క్యాప్సూల్ అయినా యూస్ చేసుకోవచ్చు. బాదం ఆయిల్ అనేది వేయడం వలన ఫేస్ మీద ఉండే నల్ల మచ్చలు అవి క్లియర్ అవ్వడానికి యూజ్ అయితే అవుతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. ఈ పసుపు అనేది కూడా వేసుకున్న తర్వాత ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఈ బనానా పీల్ అనేది యూజ్ చేసి మొత్తం ఫేస్ మీద ఒక 5 to 6 minutes వరకు బాగా రబ్ చేయాలి. ఈ విధంగా వీక్లో 2 times అనేది మనం ఫేస్ మీద ఈ బనానా పిల్తో ఈ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి చేయడం వలన ఒక మంచి రిజల్ట్ అనేది మనం ఫేస్ మీద చూడొచ్చు. మన ఫేస్ మీద ఉండే నల్ల మచ్చలు అండ్ బ్లాక్ హెడ్స్ అయినా అండ్ వైట్ హెడ్స్ అయినా పిగ్మెంటేషన్ అయినా ఇలాంటివి ఉంటాయి కదండి. ఈ స్కిన్ అలర్జీస్ అన్నీ దూరం చేస్తుంది. మన ఫేస్ అనేది చాలా షైనీగా బ్రైట్గా అవ్వడానికి ఈ రెమెడీ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మనం ఫేస్ మీద రబ్ చేసుకునేటప్పుడు మనం ఐస్ మీద కూడా 1 నిమిషం వరకు అయితే రబ్ చేసుకోవాలండి. స్మూత్ మసాజ్ చేయాలి. ఐస్ మీద అనేది మనం చాలా సెన్సిటివ్గా స్మూత్ మసాజ్ చేయాలండి. ఐస్ అనేది చాలా సెన్సిటివ్ కాబట్టి ఇలాగ ఐస్ మీద కూడా మసాజ్ చేసేటప్పుడు మనకు బ్లాక్నెస్ అనేది ఉంటుంది కదా, చాలామందికి కళ్ళ కింద అది బ్లాక్నెస్ అనేది ఉంటుందండి. అలా అది కూడా క్లియర్ అవుతుంది. అండ్ ఈ విధంగా 5 to 6 minutes అనేది చేసిన తర్వాత ఇప్పుడు ఒక నాప్కిన్ అనేది యూస్ చేసి లేకపోతే వాటర్తో అయినా మొత్తం ఫేస్ మొత్తం అయితే క్లీన్ చేసేసుకోవాలి. చాలా ఇన్స్టెంట్ బ్రైట్ అండి ఇది మనం వీక్లో 2 times చేయడం వలన మనకు మంచి రిజల్ట్ అనేది ఫేస్ మీద మనం చూడొచ్చు. ముందుగా టిష్యూ పేపర్తో ఎందుకు క్లీన్ చేశానంటే, మనం ఇలా రబ్ చేసిన తర్వాత వైట్ హెడ్స్ అనేవి ఉంటాయండి, అవి కొంచెం పైకి ఇలా వచ్చి ఉంటాయి, అవి మొత్తం క్లీన్ అయిపోతాయి. తర్వాత నెక్స్ట్ వాటర్తో క్లీన్ చేసేసాను. చూడండి, మనకి ఇన్స్టెంట్ గ్లో అయితే కనిపించింది. ఫేస్ మీద చాలా బ్రైట్గా అయితే ఉంది. మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి, బ్యూటీ హ్యాక్స్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేయాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.